హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు మీకోసం ఒక స్పెషల్ రెసిపీ తీసుకొచ్చాను. అదే గోకరకాయ కర్రీ అన్నమాట. సో చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది ఇష్టపడరు, కానీ పర్ఫెక్ట్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఫస్ట్ గోకరకాయ గోరుచిక్కుడు అంటారు కదా, దీన్ని నేను కట్ చేసుకొని వాటర్లో ఉడకబెట్టుకున్నాను. తక్కువ వాటర్లో అన్నమాట. అక్కడికే వాటర్ సరిపోయేలా చేసి ఉడకబెట్టుకోవాలి. సో మీరు ఒకవేళ అందులో ఏమైనా వాటర్ ఉంటే వార్చి పక్కన పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ ఒక ప్యాన్ తీసేసుకొని ఇందులో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. మనం ఇందులో టమాటో అలాంటివి ఏం వేయం కాబట్టి ఆనియన్ క్వాంటిటీ ఎక్కువైనా పర్లేదు. అండ్ పసుపు క్వాంటిటీ కూడా ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనకు గోకరకాయలు ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి కాబట్టి కొద్దిగా పసుపు ఎక్కువే వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని మొత్తం ఈవెన్గా కలిపేసుకోవాలి. ఇది కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకోవాలండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుందన్నమాట. సో ఇది మొత్తం ఒక 1 మినిట్ కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఈ గోకరకాయలు గోరుచిక్కుడుకాయలు ఏవైతే ఉన్నాయో వీటిని ఇందులో వేసేసుకొని కలిపేసుకోవటమే అండి. సో చూడండి, మనము ఉడకబెట్టుకోకపోతే ఏంటంటే కుక్ చేయడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది అండ్ కొద్దిగా నాకు పచ్చివాసన వస్తుంది అనే ఫీల్ వస్తుంది. అందుకే నేను లైట్గా ఉడకబెట్టుకుంటాను. ఇప్పుడు మొత్తం ఈవెన్గా కలిపేసి మూత పెట్టి మధ్యలో 2 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఇలా కలిపేసుకోవాలి. మనకు గోకరకాయ ఆల్మోస్ట్ కుక్ అవుతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడకబెట్టాం కాబట్టి. సో తర్వాత మనకు గోకరకాయ సరిపడేంత ఉప్పు, కారం, అలాగే ధనియాల పొడి అండి, ఇవన్నీ వేసేసుకోవాలి. సో ఇవన్నీ వేసి మొత్తం ఈవెన్గా కలిపేసుకోవాలండి. మీరు గోకరకాయ ఫ్రై చేసుకోవాలంటే సేమ్ ప్రాసెస్. సో ఇవన్నీ ఉప్పు, కారం ఇవన్నీ వేసేసుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ కుక్ చేసుకుంటే గోకరకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. కాకపోతే నేను కర్రీకి చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మనకి కర్రీకి కాబట్టి కొద్దిగా గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకోవాలండి. సో ఎలాంటి మసాలాలు, కొబ్బరి పొడులు ఇలాంటివి ఏం అవసరం లేదండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫ్రై కావాలంటే ఇలాగే మూత పెట్టి 5 మినిట్స్ కుక్ చేసి వదిలేయండి. సో కర్రీ కాబట్టి ఇందులో ఒక గ్లాస్ అంతా వాటర్ వేస్తున్నాను. కర్రీ అంటే మరీ గ్రేవీ లాగా వాటర్గా కాదండి. సో మనము అన్నంలో కలుపుకుంటే ఈజీగా మిక్స్ అయ్యేలాగా అన్నమాట. ఒక టీ గ్లాస్ అంతా అలాగా మనం ఇలాగా గ్రేవీ వేసేసుకొని మూత పెట్టి 5 మినిట్స్ అండి, 5 మినిట్స్ కన్నా తక్కువే కుక్ చేసేసుకుంటే మనకి గోకరకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకి గోకరకాయలు ఉడికిపోయాయి, ఆయిల్లో కూడా ఫ్రై చేశాను కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు, ఈజీగా అయిపోతుంది. మూత పెట్టి ఒక 3 to 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి గోకరకాయ కూర రెడీ అయిపోయినట్టే. కూర అనగానే మరీ గ్రేవీ కాకుండా దగ్గరికి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అన్నంలో కలపగానే మొత్తం ఈవెన్గా మనకి అన్నంలో కలిసిపోతుంది అన్నమాట. ఇది రోటీలో కానీ వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి ఇంకా హోమ్ రెసిపీస్, సో మనం ఇంట్లో చేసుకునే ఇలాంటి రెసిపీస్ మీరు నేర్చుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకొక మంచి ఇలాంటి రెసిపీ వరకు టాటా, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. టాటా, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.